వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. నల్గొండ జిల్లా గుర్రంపూడి మండలం జూనుంతల గ్రామంలో ఆర్ఎన్పి డాక్టరు జ్యోతి అనే మహిళను అతి కిరాతకంగా క్రిమి సంహారక మందు ఎక్కించి కూడా హత్య చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనిపై కూడా ఆ ప్రజా సంఘాలు బగ్గుమంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనతో మాట్లాడడానికి ఐద్వా అధ్యక్షురాలు ప్రస్తుతం పాలడుగు ప్రభావతి అందుబాటులో ఉన్నారు. ఆమె అడిగి మరిన్ని వివరాలు తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. జ్యోతి హత్యను ఏ విధంగా చూడొచ్చు? ఒక ఆర్ఎన్పి డాక్టరు ఇంజెక్షన్స్ ఇచ్చి కూడా హత్య చేశారు. ఎట్లా ఒక క్రిమినల్ మైండ్గా చూడొచ్చు అతన్ని. అంటే ఒక ఆర్ఎంపీ డాక్టర్ అయి ఉండి ఏ మందు వేస్తే చనిపోతారని ముందే నిర్ణయించుకొని ఇట్లాంటి అగత్యాలకు పాల్పడడం అనేది చాలా దుర్మార్గమైన విషయం అని చెప్పేసి తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. కానీ ఆమెని కారులో కూర్చోబెట్టుకొని మందు ఇచ్చేటప్పుడు కూడా చెప్పాడట, తను వీడియోలో చెప్పింది, నీ బలానికి ఇస్తున్న ఇంజెక్షన్స్ అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. అంటే బలత్కరంగా అత్యాచారం చేసి హత్య చేయడానికి ప్రయత్నించి ఆ ఇంజెక్షన్ ఇవ్వడం అనేది ఎంత దుర్మార్గమైన విషయం ఒక మనిషిని. అందులో ఒకటి ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం వల్ల భర్త ఎమ్మటే స్పందించడం వల్ల ఆ శవం అనేది దొరికింది, ఆమె బాడీ ఆమె దొరికింది. లేకపోతే మొత్తానికి ఆయన క్రిమినల్గా ఆలోచించింది ఏంటంటే శవాన్నే తీసుకుపోయి కాన్ రాకుండా చేయాల్సిన ఆలోచనతోటి తనున్నాడు. ఇది సరైంది కాదు. ఇట్లాంటి ఘటనలు చాలా జరుగుతూ ఉన్నాయి. కొన్ని మాత్రమే వెలుగులోకి వస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. అతను ప్రజలని బాగు చేయాల్సిన ఒక వైద్యుడు, అంటే రక్షించాల్సిన బాధ్యత, ఆ రకమైన వైద్యం అందిస్తుండు ప్రజలకి. అంటే ఈ కోణం వల్ల చూస్తే ఆయన అనుకున్న టార్గెట్ని సాధించడం కోసం ఇట్లాంటి ఇంకా ఎన్ని చేస్తాడో భవిష్యత్తులో ఇట్లాంటి వాళ్ళకి కఠినమైన శిక్షలు పడాలి, ఆయనకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా శిక్ష పడాలి తొందరగా అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా కూడా ఇప్పుడు జ్యోతి ఉన్నది, జ్యోతి కుటుంబానికి మహిళా సంఘాల కూడా ఎలాంటి మద్దతు మీ దగ్గర నుంచి మద్దతు ఉంటుంది? ఆమెకు ఇంకా ఎలాంటి న్యాయం జరిగితే బాగుంటుంది? ఆ కుటుంబంలో ఆమె పిల్లలు అనాథలయ్యిండ్రు కాబట్టి ప్రభుత్వం పూర్తిగా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆమెకు ఎక్స్గ్రేషియా 10 లక్షలు ప్రభుత్వం ఇప్పించాల్సిన అవసరం ఉన్నది. ఆ పిల్లల చదువులు కూడా ప్రభుత్వమే చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఏంటి ఇప్పుడు ఆర్ఎన్పి డాక్టర్ ప్రజల ఆరోగ్యాలను కాపాడవలసిన ఆ డాక్టర్లే ఈ విధంగా అవుతున్న పరిస్థితి కనపడుతుంది. గ్రామాలలో ఆ పరిస్థితి ఎట్లా ఉంటుంది? మొత్తం కూడా మీరు సర్వే చేసినటువంటి పరిస్థితి, ముఖ్యంగా కూడా ఆ మహిళలకు ఎన్ని అవగాహనలు జరిపినా కూడా అక్కడ ఇక్కడ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా ఎట్లాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను? అంటే మహిళలు పూర్తిగా కొంచెం జాలి దయా దాక్షిణం ఉన్న గుణాలతోటి ఈజీగా నమ్మేస్తున్నారు మహిళలు. అంటే ప్రతిరోజు ఎక్కడో ఒక మూలన ఏదో ఒక ఘటన జరుగుతున్నా కూడా నమ్ముతున్నారు. అంటే నమ్మించే రకంగా వీళ్ళు క్రియేట్ చేయడం వల్ల నమ్ముతున్నారు. అందుకనే భవిష్యత్తులో ఇట్లాంటి రాకుండా ప్రభుత్వాలు కూడా అవేర్నెస్ కల్పించాలి. మహిళా సంఘాలకి ఇంకా కూడా అవేర్నెస్ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇప్పుడు ఇట్లాంటి ఆర్ఎంపీ డాక్టర్ అంటున్నాం, ఊర్లో ఏదైనా జబ్బు వచ్చిందంటే ఆర్ఎంపీ డాక్టర్ని ఇమీడియట్గా ఆశ్రయిస్తారు. అంటే రేపు భవిష్యత్తులో ఆర్ఎంపీ డాక్టర్లను కూడా నమ్మే పరిస్థితి ఉండదని చెప్పేసి ఇది నిదర్శనమే అని చెప్పేసి మేము చెప్పదలుచుకుంటున్నాం. మహిళలకు ఎక్కడ అన్యాయం జరగొద్దని కూడా చాలా ప్రచారం చేస్తుంటారు, పోరాటాలు చేస్తున్న పరిస్థితి. జ్యోతికి ఈ విధంగా జరిగిందని మీకు ఎప్పుడు సమాచారం వచ్చింది? సమాచారం రాగానే ఏమనిపించింది మేడం? నిన్న చూశాను. నేను చూసిన తర్వాత అక్కడున్న మా మహిళా సంఘం సభ్యులకు ఎమ్మటే కాల్ చేశాను. చేసిన తర్వాత ఆమె హైదరాబాద్కు షిఫ్ట్ చేశారు. వాస్తవమే అక్కడ ఆర్ఎంపీ డాక్టరు ఇట్లా ఇంజెక్షన్ ఇచ్చాడు, పాయిజన్ ఇచ్చాడట, ఆమె కోమల్లో పోయిందని చెప్పేసి మా నాయకురాలు చెప్పడం వల్ల ఎమ్మటే నేను ఎస్ఐ గారికి ఫోన్ చేశాను. ఏంటి సార్ ఎట్లా ఉంది అంటే ఎస్ఐ గారు కొంచెం ఫస్ట్ టైం రెస్పాన్స్, అంటే తను బిజీలో ఉండొచ్చు, రాత్రి రెస్పాండ్ అయిన సందర్భంలో అయిపోయిందమ్మా, ఆమె ఆల్రెడీ సమాధి కూడా చేయడం అనేది జరిగింది, ఆ పర్సన్ని మేము అదుపులోకి తీసుకున్నామని చెప్పేసి సమాచారం వచ్చింది. ఏదేమైనా సరే కానీ ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకూడదనేదే మాకున్న ఉద్దేశము. ఈ మన పోలీసు వ్యవస్థ కూడా ఎప్పుడైతే మనకు సమాచారం అందుతుందో ఎమ్మటే స్పాంటనేస్గా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం పోలీస్ డిపార్ట్మెంట్ మీద కూడా ఉందని చెప్పేసి నేను చెప్తాను. ముఖ్యంగా కూడా జ్యోతి కుటుంబానికి మీరు మీరు అక్కడికి వెళ్తారా? రేపు అక్కడికి వెళ్తున్నాం. అక్కడ పరిశీలన చేసిన తర్వాత మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ సిచ్యువేషన్ బట్టి మా ఆందోళన చేయాలన్నా అవసరమా, లేకపోతే మహిళలు
ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పేసి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తా ఉన్నాం. ముఖ్యంగా కూడా చివరిసారిగా పోలీసుల డిపార్ట్మెంట్ తర్వాత పోలీసులకు ఏం చెప్పదలుచుకున్నారు ఈ కేసు విషయంలో కట్టడి చేయడానికి? సరైన విచారణ జరిపించి కఠినమైన శిక్షలు విధించాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా శిక్షలు పడేటట్టు చూడాలి. పోలీసు వ్యవస్థ న్యాయం చేస్తుంది అనేది, చట్టం మా పట్ల న్యాయం చేస్తుంది అని చెప్పేసి మేము నమ్ముతా ఉన్నాం. ఆ న్యాయ పోరాటం జరుగుతుందని మాకు ఆ అంచనా ఉన్నది. రైట్. మహిళా సంఘాలు ఒకటే చెప్తున్నారు, ఏదైతే ఆర్ఎన్పి డాక్టర్ ఉన్నాడో ఆర్ఎన్పి డాక్టర్కు ఫాస్ట్ కోర్టు ఏర్పాటు చేసి వెంటనే అతనికి శిక్షలు విధించాలని కూడా చెప్తున్నట్టు. ముఖ్యంగా ఒకటే చెప్తున్నారు, ఎవరైతే ఆర్ఎన్పి డాక్టర్ మహేష్ ఉన్నాడో మహేష్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.